అమ్మలు అందరి ఫ్రెండ్స్ మేమైతే మంచిగా. సో నా బర్త్డే అవుతుంది, సో అందుకే నేను ఎంజాయ్ అయితే వేయించుకుంటున్నా. ఒక చేతికి అయితే అయిపోయింది, ఇప్పుడైతే ఈ చేతికి అయితే వేయించుకుంటున్నా. ఏ చూపేట ఎవరేసిరు మరి ఇంతకి బాగా చూసిరా ఫ్రెండ్స్. ఇక ఎప్పుడు అమ్ముల బర్త్డే వాళ్ళ పిల్లల బర్త్డే కన్నా ఓపిక ఉన్నా లేకున్నా వేరే వాళ్ళ దగ్గర వేపిస్తుంది, కానీ అమ్ముల బర్త్డేకి అయితే అస్సలు మిస్ చేయదు. ఎందుకంటే మాకు ఎవరు మెహందీ ఇష్టం అయితే లేరు. ఇక ఎప్పుడైనా బాగాలే వేస్తుంది. ఇక ఒక చేతికి అయితే అయిపోయింది, ఇంకొక చేతికి అయితే వేసుకోవాలి. ఇక్కడ అయితే ఒక ఆమె చూస్తుంది. ఇక మా అక్క బర్త్డే అబ్బో జోరుదారుగా తయారవుతుందా అని అనుకుంటుంది కదా. ఇంకా ఇప్పుడే కుట్టించిన డ్రెస్సులు అయితే వచ్చేసినాయి, ఇంక ఇవైతే ట్రయల్ చేయలేదు. ఇక రేపటి కోసం అయితే డ్రెస్సులు రెడీగా ఉన్నాయి. ఇక్కడైతే చాక్లెట్ డబ్బాలు అయితే తెచ్చి పెట్టుకున్నది. చూపి ఇందాకనే ఎల్లైతే చాక్లెట్ తెచ్చుకుంది. ఇక రేపు పొద్దున అయితే స్కూల్. ఇంతకీ మళ్ళీ బర్త్డే ఎల్లుండి అయితే ఈ రోజు చేస్తున్నాయి మరి నువ్వు, ఎందుకంటే సెకండ్ సాటర్డే హాలిడే ఉంటుంది అందుకని. సో ఫ్రెండ్స్ ఇక మళ్ళీ అమ్ముల్ బర్త్డే సాటర్డే కదా, మళ్ళీ ఫ్రైడే స్కూల్కి వెళ్తుంది, స్కూల్లో చాక్లెట్ పంచుతుంది అనుకునేరు. ఎందుకంటే సెకండ్ సాటర్డే హాలిడే ఉంటుంది కాబట్టి, మళ్ళీ తెల్లారి సండే అవుతుంది కాబట్టి మళ్ళీ మండే దాకా అన్నట్టుగా ముందు రోజే ఏమైతే ఇక స్కూల్లో చాక్లెట్లు అయితే తీసుకెళ్తుంది. అమ్ములు అడ్వాన్స్ హ్యాపీ బర్త్డే అమ్ములు. మా అమ్ములకి అయితే 1 వీక్ నుంచి చెప్తానే ఉన్నా అడ్వాన్స్ హ్యాపీ బర్త్డే అమ్ములు, అడ్వాన్స్ హ్యాపీ బర్త్డే అమ్ములు అనేసి. హ్యాపీ బర్త్డే నా తరపున. అమ్ములు కొత్త డ్రెస్ వేసుకుంది. హాయ్ ఫ్రెండ్స్, సో రేపైతే నా బర్త్డే ఉంది. సో అందుకని నేనైతే ఈ రోజే చాక్లెట్స్ అయితే డిస్ట్రిబ్యూట్ చేస్తున్నాను, ఎందుకంటే రేపైతే సెకండ్ సాటర్డే హాలిడే ఉంది. సో అందుకనే ఈ రోజే చాక్లెట్స్ అయితే డిస్ట్రిబ్యూట్ చేద్దామని అయితే రెడీ అయితే పోతున్నా ఫ్రెండ్స్ స్కూల్కి అయితే. పాప అమ్ములకి అయితే లాస్ట్ ఇయర్ గిట్లా హాలిడే రోజే వచ్చింది, అప్పుడు గిట్లా ముందు రోజే చాక్లెట్స్ అయితే తీసుకెళ్ళింది స్కూల్కి. మళ్ళీ ఈ ఇయర్ గిట్లా అట్లనే అవుతుంది, సెకండ్ సాటర్డే హాలిడే వచ్చింది. లాస్ట్ ఇయర్ ఏమో హోలీ పండుగ రోజు వచ్చింది కదా. జుట్టు వేసేస్తే రెడీ అవుతావు. ఫ్రెండ్స్ ఈ డ్రెస్ అయితే మామూలుగా నేను మార్నింగ్ కుట్టియడానికి అయితే తీసుకొచ్చిన, అంటే మార్నింగ్ స్కూల్కి వేసుకోవడానికి అయితే తీసుకొచ్చిన. ఇంకా ఈవినింగ్ అయితే సెలబ్రేషన్కి అయితే వేరే డ్రెస్ కుట్టించిన. అని ఫ్రెండ్స్ మా అయితే రెడీ అయిపోయింది. హాయ్ ఫ్రెండ్స్, అందరికీ గుడ్ మార్నింగ్. ఫ్రెండ్స్ మా అక్క అయితే ఇంకా రెడీ అవుతూనే ఉంది, ఇంకా రెడీ అవుతుంది. అంటే నువ్వు యూనిఫామ్ కాబట్టి నీది అయిపోయింది, తొందరగా రెడీ అయిపోయినావు. అక్క ఈ రోజు రెడీ అయిపోతుంది కదా స్కూల్కి. చాలు నైట్ అయితే నిద్ర లేదు, ఎందుకంటే మెహందీ వేసుకొని తీసేసరికి 11 అయింది. పడుకునేసరికి ఇక డ్రెస్సులు వేసుకొని చూసింది, ఇది వేసుకోవాలా అది వేసుకోవాలా అని ట్రయల్ చేసింది. ఇక పడుకునేసరికి అయితే 12 అయిపోయింది. మా ఆడైతే బాక్స్ కట్టేసింది. ఇక అక్కడికి ఇట్లా పెట్టేసేయాలి, బ్యాగులా పెట్టు వస్తుంది. అక్క ఏమో లేట్ అయితే మళ్ళీ శంకులతో వస్తా అన్నది. నువ్వైతే వెళ్ళిపో, బాక్స్ అయితే కట్టు. నాములు టైం అవుతుంది, మళ్ళీ ఓమ్ని వచ్చే టైం అయితే. దీన్ని నీకేం చైన్ వేసుకుంటావురా? చూడాలి మరి ఇంకెప్పుడు, కానీ టైం 7:45 అయింది, 15 మినిట్స్ ఉంది ఇంకా. గుడ్ మార్నింగ్. అంటే ఇంతసేపు నేనే వీడియో తీసిన, కెమెరా ముందుకు రాలేదు అనేసి. ఎట్లా బ్యాంక్ వేసుకుంటావా? బాగానే ఉంటుంది, మల్టీ కలర్. పొద్దుగాల నుంచి రెడీ అవుతున్నావు, ఇంతవరకు అయిపోలే. బాలే అక్క చాక్లెట్ ఇవ్వాలి. ఇస్తా తీయాలి, ఎందుకు అట్లా ఇయ్యదా అని మరి. అదే మా ఫ్రెండ్స్ తో గిట్టాలి. ఇస్తా చల్ల చాక్లెట్ ఇవ్వవా? ఇస్తా, అందుకే ఇంకేం చేస్తా. అటు నిల్చొని చెప్పు. చాక్లెట్ ఇచ్చేసింది, మళ్ళీ స్కూల్ అడగదు సరేనా. వ్యాన్ అయితే వచ్చేసింది ఫ్రెండ్స్, మానైతే వ్యాన్కి వెళ్ళిపోతుంది. అమ్ములు అయితే మలేషియా తోటి వెళ్తుందంట. ఎందుకంటే ఇంకొంచెం రెడీ అయ్యేది ఉంది, లిప్స్టిక్ గిట్ట పెట్టుకోలేదు. లిప్స్టిక్ పెట్టుకుని ఫోటో దిగినావు. ఒకదాని దిగుతావా? పో మళ్ళా. బాయ్ బాయ్ అని స్నాక్స్ పెట్టుకున్నావా? బాయ్, వస్తుంది వ్యాన్ వస్తుంది, పో. పాపం బాయ్ బాయ్. అయిపోయింది ఇక, లిప్స్టిక్ ఒకటి పెట్టుకుంటే అయిపోతుంది కదా. దహచ్చు చెయ్యిగా, పట్టీలు పెట్టుకోవాలి ఇక. ఫ్రెండ్స్ నేనైతే నా బర్త్డే కన్నా అయితే కొత్త చెప్పులు తీసుకున్నా. ఇందాక అదే గుల్కుట పోతుంది చెల్లె. ఒక బర్త్డేకి అయితే కొత్త చెప్పులు తీసుకుంది, కొత్త డ్రెస్సులు అంట, కొత్త చెప్పులు అంట. వాళ్ళ బర్త్డేకి చెప్పులు తీసుకుంటారా, నైట్ నుంచి గులుగుతుంది ఇక. ఇవైతే మన డిమార్ట్లో తెచ్చుకుంది చూడు ఫ్రెండ్స్. ఇక ఇప్పుడైతే మా అని బర్త్డే గిట్లు ఇప్పకపోతే మాత్రం మా అని ఊరుకోదంట. ఇక ఈసారి అయితే
పాపం మొన్న మా ఆనికి ఇట్లా డిమార్ట్లో తీసుకుంటా అనుకుంది కానీ నేనే మస్తున్నాయి ఆల్రెడీ ఆనికి మొన్న పోతే ఇట్లా అంతకుముందు పోయినప్పుడు ఇట్లా తెచ్చుకుంది. బాగున్నాయి ఫ్రెండ్స్. ఫైనల్గా మా అమ్ములు అయితే ఇట్లుంది. మా అమ్ములు డ్రెస్ ఎట్లుందో కామెంట్ చేయండి ఫ్రెండ్స్. నాకైతే చాలా బాగా నచ్చింది. అంటే ఇంత మంచిగా వస్తుందో రాదో అనుకున్నా, కాకపోతే చాలా బాగా వచ్చింది డ్రెస్ అయితే. చూపివా ఏం చాక్లెట్ తెచ్చినావు మరి? ఒకటి పర్క్ మంచ్ నాకు ఇష్టం మంచి ఇలా నేనే మిగిలిన అనుకో నేనే తింటాను. అడ్వాన్స్ హ్యాపీ బర్త్డే Thank you. ఫ్రెండ్స్. మీరు ఇట్లా మా అమ్ములకి అయితే అందరు విజ్ చేయండి ఫ్రెండ్స్. ఆల్రెడీ విజిట్ చేసి ముందు నుంచి అడ్వాన్స్ హ్యాపీ బర్త్డే అనేసి అయితే విజ్ చేస్తారు. ఈరోజు అయితే ఇంకా ఈరోజు మళ్ళీ రేపు ఎల్లుండి వీడియోలకు నీకు విషెస్ వస్తూనే ఉంటాయి. సండే వస్తుంది ఫ్రెండ్స్. ఈసారి బర్త్డే మాత్రం కొంచెం అయితే ఇంకా స్పెషల్గానే చేస్తున్నాం. ఆ అమ్ములకైతే చాలా సర్ప్రైజ్ గిఫ్ట్లు ప్లాన్ చేస్తున్నాం, సర్ప్రైజ్ బర్త్డే ప్లాన్ చేస్తున్నాం. నేను చాలా ఎక్సైటింగ్ ఉన్నా. అమ్ములకైతే ఏమి ఇప్పుడే రివీల్ చేయట్లేదు. ఇక పట్టలు పెడుతుంది మమ్మీ. 3:30కి అయితే తీసుకురా మర్చిపోకు. డాడీని పంపి. డ్రెస్ కలర్ బాగా అనిపిస్తుంది బేట కదా, మనకి కలర్లు బాగుంటాయి. బయట తీస్తుందా ఇప్పుడైతే ఇక కొన్ని ఫొటోస్ అయితే తీస్తున్నా. ఎందుకంటే ఇక డ్రెస్లా గుర్తుంటే ఈవినింగ్ వచ్చినాక రీల్స్ ఇట్లా వేయాలి టైం ఉంటే. నాది స్టే తలిగేటట్టుంది. కాటికి పెడతా ఎందుకైనా మంచిది. ఫ్రెండ్స్ మామూలుకి అడ్వాన్స్ హ్యాపీ బర్త్డే ఫ్రెండ్స్. రేపు స్కూల్ హాలిడే ఉంది. సో అందుకని చెప్పేసి ఈరోజు ఏమంటారు చాక్లెట్స్ డిస్ట్రిబ్యూట్ చేస్తుంది స్కూల్లో. అమ్ముడు డ్రెస్ బాగుంది, కామెంట్ చేయండి. ఇదిగో, జాను నువ్వు చెప్పవా? జాను హ్యాపీ బర్త్డే. జాను నిద్రపోతుంది. జాను నిద్ర వస్తుంది. ఎక్కు మనం మాకే చాక్లెట్ ఇప్పుడు అడిగినాకనా రేపు వీలినాకనా? పరకు మంచి అనుకుంటా. రేపటి వరకు అవుతుంది, మళ్ళీ బ్లాక్ అవుతుంది. కాదు బర్త్డే సెలబ్రేషన్స్ ఫుడ్ ఉంటాయి ఫ్రెండ్స్. హ్యాపీ బర్త్డే టు యూ అమలా. బాయ్ 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 ఫ్రెండ్స్. ఇప్పటికే ఫుల్ లేట్ అయిపోయింది. అమ్ముల వల్ల లేట్ అయిపోయింది. బాయ్ బాయ్ జాను, ఆల్ ద బెస్ట్. మంచిగా ఎగ్జామ్.